ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా ప్రతిరోజు ఒకే రకమైన భయాల్ని నేను వింటుంటాను. ఆ భయాలు డాక్టర్ల నుండి కాదు, గూగుల్ సెర్చ్ల నుండి, ఏఐ టూల్స్ నుండి, సోషల్ మీడియా నుండి మరియు మంచి ఉద్దేశంతో చెప్పే కుటుంబ సలహాల నుండి వస్తాయి. ఇవాళ వీటి గురించి చెప్తాను. కొంతమంది నన్ను రోజు అడుగుతుంటారు, పంచదార క్యాన్సర్కి ఆహారం అవుతుంది, ప్రోటీను క్యాన్సర్ పెరగడానికి కారణం అవుతుంది, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకుంటే క్యాన్సర్ ఇంకా వేగంగా పెరుగుతుంది, లేదా ఒక తప్పుడు ఆహారం తినడం వల్ల క్యాన్సర్ మళ్ళీ తిరిగి రావచ్చు. ఇలాంటివి. ఈ ఆలోచనలు సాధారణంగా భయం నుంచి వస్తాయి, వాస్తవాల నుంచే కాదు. ఎవరికైనా క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు ఆహారం అనేది భావోద్వేగపరమైన విషయం అవుతుంది. ప్రజలు ప్రతి ముద్దను నియంత్రించాలని, అప్పుడే వ్యాధిని నియంత్రించగలమని కూడా నమ్ముతూ ఉంటారు. కానీ క్యాన్సర్ బయాలజీ అలా పనిచేయదు. ఏ ఒక్క ఆహారం కూడా క్యాన్సర్ పెరగడానికి లేదా ఆగిపోవడానికి కారణం కాదు. రోగులకు ఎక్కువగా హాని చేసేది ఏంటంటే తీవ్రమైన పరిమితులు పెట్టుకోవడం, సరిగా తినటం మానేయటం, బరువు తగ్గటం, బలం కోల్పోవటం, ఆందోళన లేదా డిప్రెషన్లో పడిపోవటం. క్యాన్సర్ చికిత్స సమయంలో పోషకాహారం శరీరాన్ని శిక్షించడానికి కాదు, సహాయం చేయడానికి ఉద్దేశించబడింది. బలము, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యము, ఔషధాలతో పాటు ఇవన్నీ కూడా ముఖ్యమే. వ్యాధితో పోరాడాలి కానీ భయంతో జీవించాల్సిన అవసరం లేదు. చికిత్స జరుగుతున్నప్పటికీ మనం జీవించడం మానేయకూడదు. ఆహారాన్ని ఆస్వాదించడం, కలిసి భోజనం చేయటం, చిన్న చిన్న ఆనందాలకి చోటివ్వటం, ఇవన్నీ మన మనోధైర్యాన్ని, శక్తిని కూడా పెంచుతాయి. ఆరోగ్యం అంటే కేవలం మందులే కాదు, కొన్నిసార్లు మనిషిగా ఉండటం, ఆశతో ఉండటం, పోషణ పొందటం కూడా చికిత్సలో ఒక ముఖ్య భాగమే.